హలో అందరికీ. ఈరోజు ఏం వంట చేస్తున్నా అనుకుంటున్నారా? బాంబినో చేస్తున్నా. బాంబినో నార్మల్ దానికంటే నాకు ఇట్లా అన్ని వెజ్జెస్ వేసుకొని చేసేది చాలా ఇష్టం. సో బాంబినో చేసుకోవడానికి ముందుగా పాన్ పెట్టుకొని అందులో బాంబినో రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత అది పక్కకు తీసుకొని పెట్టుకొని ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటి దాని తర్వాత ఒకటి అందులో వేసేసుకుందాం. ఈ వెజ్జెస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, సాల్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత దానికి సరిపడా నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళు ఉడికిన తర్వాత ఫ్రై చేసుకొని పెట్టుకున్న బాంబినో అందులో వేసేసుకొని కలుపుకుందాం. ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ దగ్గర పడి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకేముందండి, టేస్టీ అండ్ హెల్దీ బాంబినో రెడీ అయిపోతుంది. ఇలా పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. సో మేమేం చేస్తున్నాము అని అంటే, డిన్నర్ ఏం తినబుద్ధి కాకున్నప్పుడు మేము ఇట్లాంటివి ట్రై చేస్తాం. హెల్తీకి హెల్తీ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. అవును, మీరేం తిన్నారు ఈరోజు డిన్నర్లో? కామెంట్ చేయండి. ఇంక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకునే ఉంటారులే. ఇది నేను తినలేదండోయ్, మా ఫ్రెండ్ తిని చాలా సూపర్గా ఉంది అని చెప్పింది. జెన్యూన్ రివ్యూ కూడా ఇస్తుంది. సో ఇట్లనే మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మా ప్రతి వీడియోని లైక్ చేస్తూ, కమెంట్ చేస్తూ, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. మీ ప్రతి ఒక్క షేర్, మీ ప్రతి ఒక్క కమెంట్ మాకు చాలా ఇంపార్టెంట్. సీ యూ గైస్, బాయ్ బాయ్.